మీషో స్మాల్ బిజినెస్ ఓనర్స్కి పార్ట్ 2 అండి ఇది. హలో అండి, మహాలక్ష్మికి హాయ్ అండి. ఒకసారి ఆడియో వినండి. ఈ డిజైన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ డిజైన్ అక్క. ఇది బాగుంటది కూడా ఈ అయితే డిజైన్. మనం కస్టమర్కి డిజైన్ కోసం అయితే చెప్పాం కదండి. వెంటనే ఆమె కాల్ చేసి ఎంత ప్రైస్ ఏంటి అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే నేను 300 అని చెప్పానండి. సరే అమ్మా, నేను అడిగి చెప్తాను, నా ఫ్రెండ్కి కావాలంట అని చెప్పేసి అనేసి పెట్టేశారనమాట. నేను కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తే ఆన్లైన్లో తక్కువ పడుతుందంటమ్మా, అక్కడ తీసుకుంటారంట అని చెప్పి పిక్ కూడా పెట్టి డిలీట్ చేసేసారు. చూసారా అక్కడ స్క్రీన్ షాట్లో? ఆ సిస్టర్ పెట్టిన పిక్లో తక్కువ ప్రైస్లోనే ఉందండి. ఇప్పుడు నేను సెర్చ్ చేశాను చూడండి మీషోలో. ఇది కూడా చూడండి ఒకసారి. మీషోలో సెర్చ్ చేసి చూస్తే సేమ్ అవే బ్యాంగిల్స్ రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇదేంటి ఇట్లా అనేసారు ఒకసారిగా, ఆన్లైన్లో తక్కువ వచ్చేసిందని చెప్పేసి. ఎప్పుడైతే ఆన్లైన్లో తక్కువ ఉందని చెప్పి కంపేర్ చేసిన జనం ఆన్లైన్లో ఎక్కువ ఉన్న ఐటమ్ని ఇదిగో ఎక్కువ ఉంది కరెక్టే కదా, నువ్వు తక్కువ చెప్పావు కదా అని ఎందుకు కంపేర్ చేయట్లేదు నాకు అర్థం కాని విషయం అండి. నేను నిన్న వీడియోలో కూడా అదే అడిగాను అనమాట. నాకు అర్థం కాని విషయం ఇదేనండి. ఎందుకు ఎక్కువ అయినప్పుడు నార్మల్గా చెప్పేవాళ్ళు ఆన్లైన్లో తక్కువ ఉంది కదా అని కంపేర్ చేసిన జనం ఇదిగోండి ఎక్కువ ఉంది కదా ఆన్లైన్లో అని చెప్పి మనం తక్కువ చెప్పాం కదా, సేమ్ ఇవే బ్యాంగిల్స్ మనం 300 చెప్పాం. ఇప్పుడు దీంట్లో చూడండి, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను నేను. ఎంత వచ్చింది? 430 సేల్ చేస్తున్నారు. అసలు నార్మల్గా 300 కూడా రాదండి. 430 కంటే ఎక్కువగానే సేల్ చేస్తారు బయట ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న పేజెస్లో అయితే, నన్ను అడిగితే మటుకు చెప్తున్నాను. దీని యొక్క రివ్యూ కూడా మీరే చెక్ చేయండి. నేను రివ్యూ కూడా చూశాను. 4+ స్టార్సే ఉన్నాయి, కానీ స్టార్ రేటింగ్ 4+ ఉంది, కానీ రివ్యూ మాత్రం చూడండి లాస్ట్లో. ఎందుకు తక్కువ ఉన్నప్పుడు తక్కువగా ఉందని కంపేర్ చేసిన జనం ఎక్కువ ఉన్నప్పుడు అరే ఎక్కువగానే ఉంది కదా, నార్మల్గా తక్కువగానే చెప్పారు కదా అని చెప్పి ఎందుకు కంపేర్ చేసి క్వశ్చన్ చేయరు? నాకు అర్థం కాదండి. అంటే చేతి పని అంటే అంత తక్కువ? ఇక్కడ చూడండి, దాని రివ్యూ సేమ్ రాలేదు బ్యాంగిల్స్ అని చెప్పి చెప్పారు. మరి దీనికి బాధ్యులు ఎవరండి? ఏముంది, రిటర్న్ పెట్టేసుకోవచ్చు అంటారేమో.